సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీడియోలో మనం ఏపీడిఎస్సికి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్ అండ్ కట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, క్లియర్ డీటెయిల్స్ అనేవి మీకు తెలుస్తాయి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం మెయిన్గా చూసినట్లయితే 7,902 ఖాళీల భర్తీ ఎప్పుడు ఎన్నడూ ఏంటని చెప్పేసి మనకు ఒక పాయింట్ అయితే పబ్లిష్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఫలితాలని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కోర్టు కేసులతో సర్కారు ఇక్కట్లని చెప్పేసి కూడా మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏపీడిఎస్సి 2018 మెరిట్ జాబితాలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ డిఎస్సి ఫలితాలను ఆర్భాటంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. అదే నెలలో మెరిట్ జాబితాను రూపొందిస్తామని ప్రకటించారు. 6 కేటగిరీల ఫలితాలను కోర్టు కేసుల కారణంతో ప్రభుత్వం నిలిపివేసింది. డిఎస్సిలో ఎంపికైన అభ్యర్థులతో మే 30న ప్రతిజ్ఞ చేయించి జూన్ 1 నుంచి 10 వరకు వారికి శిక్షణ ఇప్పించి విధుల్లో చేరేలా చేస్తామని ఫలితాల విడుదల సమయంలో మంత్రి గంటా షెడ్యూల్ను ఖరారు చేసిన అమలుకు నోచుకోలేదని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మొత్తం 7,902 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఏపీ ప్రభుత్వం భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయగా మొత్తం ఈ పోస్టులకు 6 లక్షలకు పైగా నిరుద్యోగ అభ్యర్థులు అయితే పోటీ పడ్డారు. ఏడాది పాటు వివిధ ప్రైవేట్ కోచింగ్ సంస్థల్లో అభ్యర్థులు శిక్షణ తీసుకుని ఆర్థికంగా చితికిపోయారు. మెరిట్ జాబితా జాప్యంతో అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డిఎస్సి 2018 సిలబస్ను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులోను అదేవిధంగా సుప్రీంకోర్టులోను కూడా పిటిషన్లు వేయడం జరిగింది. తెలుగు పండిట్ పోస్టుల సిలబస్పై అభ్యంతరం చెబుతూ మరికొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. వాటిపై వాయిదాల పర్వం కొనసాగుతుందని చెప్పేసి కూడా మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. తుది తీర్పు వచ్చేంత వరకు ఆయా పోస్టుల ఫలితాలను విడుదల చేసేందుకు న్యాయపరమైన చిక్కులు నెలకొన్నాయని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మెరిట్ జాబితాలో మంచి మార్కులు దక్కించుకున్న అభ్యర్థులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్నికలతో సాగదీత అని చెప్పేసి కూడా మనకి న్యూస్ ఆర్టికల్లో క్లియర్గా పబ్లిష్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ సాకుతో డిఎస్సి 2018 నియామక ప్రక్రియ మరింత సాగదీస్తున్నారు. ముందస్తుగా మంత్రి గంటా శ్రీనివాస్ ప్రకటించిన షెడ్యూల్ మొత్తం తారుమారైంది. 13 జిల్లాల వారీగా సబ్జెక్ట్ కేటగిరీ ఆధారంగా మెరిట్ జాబితాపై కసరత్తు చేసేందుకు విద్యాశాఖ యంత్రాంగం అందుబాటులో లేదని చెప్పేసి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. డిఎస్సి నియామక ప్రక్రియను సకాలంలో పూర్తి చేయనందున ప్రతిభ గల అభ్యర్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రతి ఏటా డిఎస్సి నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి కూడా మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 23,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 7,902 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఏపీ ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ప్రకటనలు రిలీజ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులను కోచింగ్ సెంటర్లకు పరుగులు పెట్టేలా చేసి డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులను ఆర్థికంగా చితికిపోయేలా చేశారు. టెట్ పరీక్షలు ఏవి ఏంటని చెప్పేసి కూడా మనకి క్లియర్ అండ్ కట్ న్యూస్ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. విద్యాశాఖ చట్టం ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షను నిర్వహించాలి. ఈ నిబంధనల్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా పాటించాలి. డిఎస్సి రాయాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా టెట్లో అర్హత సాధించవలసి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో డిఎస్సి ప్రకటనలకు ముందుగానే టెట్లను నిర్వహిస్తారు. డిఎస్సి 2018కు ముందుగా కేవలం 2 టెట్ పరీక్షలను మాత్రమే పెట్టారు. నిరుద్యోగ అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ 5 సంవత్సరాల్లో 10 టెట్ పరీక్షలు నిర్వహించాలి. దీనివల్ల శిక్షణ పొందిన అభ్యర్థులంతా టెట్ పరీక్ష రాసి అర్హత సాధించే అవకాశం కోల్పోయారు. అర్హత సాధించిన వారంతా మళ్ళీ స్కోరింగ్ కోసం మళ్ళీ టెట్ పరీక్ష రాసుకునే అవకాశం అయితే కోల్పోయారు. 2 లక్షల మంది అభ్యర్థులు డిఎస్సికి టెట్ అర్హత లేని కారణంగా డిఎస్సి రాసే అవకాశం కోల్పోయారని చెప్పేసి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏపీ డిఎస్సి 2018 నోటిఫికేషన్ విడుదలలోను పరీక్షల నిర్వహణలోను ఎంపిక విధానంలోనూ ఏపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా దీనికి సంబంధించి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడైతే క్లియర్గా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి, అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి రైల్వే శాఖ నుంచి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్హతతోనూ 10వ తరగతి విద్యార్హతతోనూ డిప్లొమా బీటెక్ విద్యార్హతలతో
35,277 పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనికి చివరి తేదీ వచ్చేసరికి మార్చి 31. వీటి గురించి క్లియర్గా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి. ఏ విధంగా అప్లై చేయాలి, నోటిఫికేషన్ వివరాలు, సిలబస్ వివరాలు, ఏ పుస్తకాలు చదవాలి, ఇటువంటి ముఖ్యమైన విషయాలు ఆ వీడియోలు మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియోలు చూడండి. క్లియర్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. ఇంకా మనకి లెవెల్ 1 పోస్టులకు సంబంధించి గ్రూప్ డి 1,03,769 పోస్టులకు సంబంధించి 10వ తరగతి విద్యార్హతతో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ పోస్టులకు సంబంధించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మన ఛానల్లో వీడియోల ద్వారా మీకు అందుతున్నాయి. ఆ వీడియోలు మీరు మిస్ అయినట్లయితే ఆ వీడియోలు చూడండి. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే మనకి పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనం మెయిన్గా చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఆర్ఆర్బీలో మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీలో కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 1,665 పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ మొత్తం సికింద్రాబాద్ జోన్లో మనం చూసుకున్నట్లయితే 1,665 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయస్సు, విద్యార్హతల గురించి క్లియర్గా మనం చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వివిధ పోస్టులను బట్టి వివిధ విద్యార్హతలు అయితే ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ హిందీ, ఈ పోస్టులకు పీజీలో హిందీ, ఇంగ్లీష్ ఉత్తీర్ణత సాధించిన వారందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే స్టేఫన్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, ఈ పోస్టులకు విద్యార్హత వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ డిప్లొమో లేదా ఎల్ఎల్బి లేదా పీజీ డిప్లొమో లేదా ఎంబీఏ విద్యార్హత ఉన్న ఎవరైనా ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంకా గ్రేడ్ 3 పోస్టులకు వచ్చేసరికి విద్యార్హత మనం చూసినట్లయితే కెమిస్ట్రీ లేదా వెటర్నరీలో ఇంటర్ డిప్లొమో సర్టిఫికేట్ ఇన్ ల్యాబ్ టెక్నాలజీ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఫింగర్ ప్రింట్ ఎగ్జామినర్, ఈ పోస్టులకి 10+2 అంటే మనకి 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్న వారందరూ ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. హెడ్ కుక్, ఈ పోస్టులకి విద్యార్హత వచ్చేసరికి ఇంటర్ లేదా 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంకా కుక్ వంట పోస్టులకి నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ మనకి ఈ పోస్టులకి విద్యార్హత వచ్చేసరికి ఇంటర్ లేదా తత్సం పరీక్షల్లో ఉత్తీర్ణత అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సీనియర్ పబ్లిక్ ఇన్స్పెక్టర్, ఈ పోస్టులకి విద్యార్హత వచ్చేసరికి డిప్లొమో లేదా డిప్లొమో సంబంధిత విభాగాల్లో తత్సమ కోర్సులు అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ కేటగిరీ మనం చూసినట్లయితే పబ్లిసిటీ ఇన్స్పెక్టర్లు, ఈ పోస్టులకి విద్యార్హత వచ్చేసరికి డిగ్రీ, డిప్లొమో, ఈ విద్యార్హత ఉన్న వారందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫోటోగ్రాఫర్, ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంటర్ డిప్లొమో సంబంధిత విభాగాల్లో క్వాలిఫికేషన్లు అయితే ఉండాలి. పీజీటీ టీచర్, బయాలజీ ఇంగ్లీష్ మీడియం పురుషులు ఈ పోస్టులకైతే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. బీఈడీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ కేటగిరీ పీజీటీ ఇంగ్లీష్, ఇక్కడ మనకి పీజీటీ ఇంగ్లీష్లో పురుషులకి పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైతే ఈ పోస్టులకి దరఖాస్తు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ పీజీ అదేవిధంగా బీఈడీ ఉండాలని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. పీజీటీ ఇంగ్లీష్ మహిళలకు సంబంధించి కూడా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి విద్యార్హత వచ్చేసరికి పీజీ అదేవిధంగా బీఈడీ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు. పీజీటీ ఫిజిక్స్ సంబంధించి మహిళలకు పోస్టులు ఉన్నాయి. పీజీటీ ఫిజిక్స్ సంబంధించి పురుషులకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి విద్యార్హత వచ్చేసరికి పీజీ అదేవిధంగా బీఈడీ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ చూసినట్లయితే పీజీటీ ఫిజిక్స్, దీనిలో మనకి మహిళలకు సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఎవరైతే పీజీ అదేవిధంగా బీఈడీ లేదా తత్సము పరీక్షల్లో క్వాలిఫై ఉంటారో వాళ్ళందరూ ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ కేటగిరీ మనం చూసినట్లయితే పీజీటీ పొలిటికల్ సైన్స్, మహిళలకు సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. అర్హత పీజీ అదేవిధంగా బీఈడీ. పీజీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కూడా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి విద్యార్హత వచ్చేసరికి బీఈ బీటెక్ లేదా తత్సం విద్యార్హతలు అయితే ఉండాలని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇంక నెక్స్ట్ కేటగిరీ మనం చూసినట్లయితే టీజీటీ టీచర్, ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునేవారు మహిళలై ఉండాలి. ఇక్కడ మనకి విద్యార్హత వచ్చేసరికి డిగ్రీ లేదా బీఈ బీఈడీ లేదా తత్సమ కోర్సుల్లో విద్యార్హత అయితే ఉండాలని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ విభాగం మనం చూసినట్లయితే టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఇక్కడ మనకి హిందీ అదేవిధంగా సోషల్ సైన్స్కి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి విద్యార్హత వచ్చేసరికి ఎవరైతే బీఈడీ కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ పోస్టులకి అయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇంకా చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 7 అని చెప్పేసి మనకి క్లియర్ అండ్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ బేసిక్ టెస్ట్ మనకి జూన్లో కానీ జూలైలో కానీ ఉంటుందని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు.
ఆర్ఆర్బీకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా క్లియర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, లేటెస్ట్ ఆర్ఆర్బీ న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత లేటెస్ట్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అది మన ఛానల్ వరకు ఎప్పుడు అందుతూనే ఉంటుంది. ఎన్టీపీసీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. లెవెల్ 1 పోస్టులు కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వాటితో పాటు ఐసోలేటెడ్ కేటగిరీ ఈ పోస్టులు కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి మరింత న్యూస్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.